Hello everyone, this is Praneeth. Welcome to Telugutechedge YouTube ఛానల్. మీరు ఈ ఛానల్లో టెక్నాలజీ గురించి తెలుసుకోవచ్చు. ఈరోజు నా టాపిక్ ఏంటంటే కంప్యూటర్ బేసిక్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. నెంబర్ 1, వాట్ ఈజ్ అ కంప్యూటర్? అంటే కంప్యూటర్ అంటే అసలు ఏంటి? కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ మిషన్. సో అది యూజర్ ఇచ్చిన డేటా తీసుకొనేసి ఆ ప్రాసెసింగ్ అనేది డేటా అంతా చేసిన తర్వాత అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తుంది. సో ఏ కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ టేక్స్ డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ద యూజర్, ప్రాసెస్ ద డేటా, గివ్స్ ద యూస్ఫుల్ రిజల్ట్ టు ద యూజర్. అంటే సో ఇప్పుడు ప్రీవియస్గా మనం చెప్పుకున్నాం కదా, సో అది ఒక యూజర్ ఇచ్చిన డేటా తీసుకొనేసి సో ప్రాసెసింగ్ చేసిన తర్వాత అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ మనకి కంప్యూటర్ బేసిక్ పార్ట్స్ ఏందనేది చూద్దాం. సో బేసిక్ పార్ట్స్ ఇన్ కంప్యూటర్. సో ఏంటంటే మనకి ఏ కంప్యూటర్ బేసిక్ పార్ట్స్ ఉంటాయండి. సో మ్యాండేటరీగా మనకు కావాల్సిన పార్ట్స్ ఏంటంటే, సో ఫస్ట్ వచ్చేసి మానిటర్, నెక్స్ట్ సిపియు. సో సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, అండ్ నెక్స్ట్ కీబోర్డ్, మౌస్. నెక్స్ట్ సో ఫస్ట్ వచ్చేసి మానిటర్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో మానిటర్ ఈజ్ అన్ అవుట్పుట్ డివైస్ దట్ డిస్ప్లేస్ ఇన్ఫర్మేషన్ ఇన్ పిక్టోరియల్ ఆర్ టెక్స్ట్ ఫామ్. అంటే ఇప్పుడు మనం ఒక ఇన్పుట్ అనేది ఇచ్చింటాం కదా, సో ఆ ఇన్పుట్ని వచ్చేసి ప్రాసెసర్ అనేది అవుట్పుట్ జనరేట్ చేస్తుందండి. ఆ ఇన్పుట్ తీసుకొనేసి సో అది వచ్చేసి మనకు మానిటర్లో అవుట్పుట్గా జనరేట్ అవుతుంది. అంటే మనకు రావాల్సిన రిజల్ట్ అనేది అవుట్పుట్గా మానిటర్లో డిస్ప్లే అవుతుంది. సో నెక్స్ట్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ద సిపియు ఈజ్ ద బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్ అనేసి చెప్తుంటారు. సో అదే అండి, బ్రెయినే అండి సిపియు అంటే. సో ఎలాగంటే హ్యూమన్స్కి ఎలాగైతే బ్రెయిన్తో ఎలాగైతే థింక్ చేస్తామో, సో అలాగే సిపియు అనేది కూడా అలాగే థింక్ చేస్తుందండి. సో ఇప్పుడు వచ్చేసి సిపియు, సో ఒకసారి ఇంగ్లీష్లో మనకి కావాల్సిన ఇది డెఫినేషన్ చూస్తున్నాం. సో సిపియు ప్రాసెస్ ద డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై ఎ యూజర్ అండ్ జనరేట్ అవుట్పుట్ కరెక్ట్లీ ఆర్ యాక్యురేట్లీ. సో ఇప్పుడు సిపియు అనేది వచ్చేసి డేటా అనేది, ఇప్పుడు యూజర్ అంటే ఎవరు? సో మనమే కదా. సో మన నుంచి డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ తీసుకునేసి సో దాని నుంచి మనకి ఒక అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తుందండి యాక్యురేట్గా. సో ఫస్ట్ ఇప్పుడు నేను ఒకవేళ 2+2 అనేసి ఇచ్చాను అనుకోండి ఫస్ట్, సో అవుట్పుట్ అనేది 4 అనేసి వస్తుంది. లేదు 20+20 40, లేదు ఇంకా పెద్ద క్యాలిక్యులేషన్ ఇచ్చాను అనుకోండి, సో కరెక్ట్గా దాని యొక్క అవుట్పుట్ అనేది యాక్యురేట్గా ఇస్తుంది. నెక్స్ట్ కీబోర్డ్ అనేది వచ్చేసి అదొక ఇన్పుట్ డివైస్ అండి. సో దాంట్లో సో ఆ కీబోర్డ్ని యూజ్ చేసి మనం టెక్స్ట్ డాక్యుమెంట్స్ టైప్ చేయొచ్చు అండ్ అదర్ టాస్క్స్ పర్ఫామ్ చేయొచ్చు. సో కీబోర్డ్ ఈజ్ అన్ ఇన్పుట్ డివైస్ విచ్ ఈస్ యూజ్ టు గివ్ ఇన్పుట్. సో అది అండి. నెక్స్ట్ మౌస్ ఈజ్ అ పాయింటింగ్ డివైస్. అంటే మామూలు కర్సర్ అనేది ఉంటుంది కదా స్క్రీన్ మీద, సో ఒక యారో లాగా కనిపిస్తుంటుంది, సో దాన్ని కర్సర్ అంటారు. సో అది పొజిషన్ అనేది మనం మౌస్తో ఆపరేట్ చేయొచ్చు. సో అది పొజిషన్ చేంజ్ చేయడం అలాగ చేయొచ్చు. అండ్ ఎలిమెంట్స్, స్క్రీన్ మీద ఉన్న ఎలిమెంట్స్ అలాగవన్నీ సో సెలెక్ట్ చేయడం, సో అలాగే ఎక్సెట్రా టాస్క్స్ అన్ని పర్ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్ కంప్యూటర్ అనేది ఎలా వర్క్ చేస్తుంది? హౌ డస్ ద కంప్యూటర్ వర్క్? కంప్యూటర్ టేక్స్ డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ యాజ్ ఇన్పుట్ అండ్ అవుట్ యూజింగ్ ఇన్పుట్ డివైజెస్. అంటే ఇన్పుట్ అనేది ఇన్పుట్ డివైజెస్తో తీసుకొని అది మనకు సిపియుకి సెండ్ చేస్తుంది. అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్కి సెండ్ చేస్తుంది ఆ ఇన్ఫర్మేషన్ అనేది. సో అక్కడ సిపియు అనేది ఆ డేటాను ప్రాసెస్ చేసి సో అవుట్పుట్ డివైజెస్కి సెండ్ చేస్తుంది యాజ్ అ అవుట్పుట్. అంటే ఒక మానిటర్కి అనేది సెండ్ చేస్తుంది. సో ఇంతకుముందు చెప్పాముగా, ఇప్పుడు క్యాల్కులేషన్ అడిషన్ అనేది చేసాం. 2+2 అంటే ఎంత, సో 20+20 అంటే ఎంత చేసాంగా. సో అలాగా 20+20 అంటే అడిషన్ ఆఫ్ 20+20 = 40, అలాగా మనకు అడిషన్ అనేది చూపిస్తుంది. సో ఎక్సెట్రా. సో అలాగే మనం అడిషన్స్ కానీ మల్టిప్లికేషన్స్ కానీ అందర్ ఏవైనా మ్యాథమెటికల్గా, అర్థమెటికల్, లాజికల్స్ ఎక్సెట్రా ఎలాగైనా మనకు కావాల్సిన విధంగా మనం చేసుకోవచ్చు. లేదంటే ఆఫీస్ వర్క్స్ చేసుకోవచ్చు కంప్యూటర్ని యూజ్ చేసుకొనేసి. సో మనకి మెయిన్ బేసిక్గా ఏం కావాలంటే మనకి కంప్యూటర్ యూజ్ చేయాలంటే ఏం కావాలి? ఎలక్ట్రిసిటీ ఉండాలి. అండ్ ఇప్పుడు నేను చెప్పిన 4 పార్ట్స్ అనేది పక్కాగా, సో అవి బేసిక్ రిక్వైర్మెంట్. సో మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ బట్టి ఇంకా వేరే కావాల్సిన అవన్నీ అడిషనల్గా అటాచ్ చేసుకోవచ్చు. బట్ ఈ 4 అయితే మ్యాండేటరీ మనకు. సో ఫస్ట్ వచ్చేసి మనకు మెయిన్ కావాల్సింది వచ్చేసి మానిటర్ అండ్ సిపియు
అండ్ కీబోర్డ్ మౌస్. ఈ 4 అనేది కంపల్సరీగా ఉండాలి. సో ఈ 4 ఉన్న తర్వాత మీకు ఒకవేళ ఎక్స్ట్రా ఏమైనా గేమ్స్ ఆడుకోవాలన్నా గ్రాఫిక్ కార్డ్స్ అనేది ఇంక్లూడ్ చేసుకోవడం, అండ్ గేమ్స్ ఆడడానికి జాయ్స్టిక్స్, అలాగే ఎక్సెట్రా స్పీకర్స్ మ్యూజిక్ యూస్ చేయడానికి, అలాగే మీకు ఇష్టం వచ్చినట్టుగా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లిమిటేషన్స్. కంప్యూటర్కి ఏమేమి లిమిటేషన్స్ ఉన్నాయి అంటే ఇట్ కెనాట్ లెర్న్ ఫ్రమ్ ద పాస్ట్ ఎక్స్పీరియన్స్. అంటే ఇప్పుడు మనము మామూలుగా ఏమైనా వర్క్ చేసింటాము, ఇప్పుడు అడిషన్స్ చేసింటాము. సో అడిషన్ అనేది ఎలాగ చేస్తాము అదంతా అది లెర్న్ చేయలేదు. బట్ మనం ఇచ్చిన ప్రోగ్రామ్కి వచ్చేసి దానికి అది అవుట్పుట్ అనేది జనరేట్ చేయగలదు. సో అండ్ అది ఓన్గా మనం పర్సన్స్ హ్యూమన్స్ ఉంటాంగా అలాగా ఓన్గా డెసిషన్స్ అనేది తీసుకోలేదు. ఎలాగంటే ఇప్పుడు మనము ఏదన్నా ఇప్పుడు ఒకవేళ వర్క్ చేయాలనుకోండి, సో ఆ వర్క్ మనం పలానా టైంలో చేయాలి, అదంతా మనము ఒక ప్లానింగ్ డిజైన్ చేసుకుంటాం. బట్ కంప్యూటర్ అనేది అలా డిజైన్ చేసుకోలేదు. సో అది ఓన్గా డెసిషన్స్ తీసుకోలేదు. అండ్ అది యూజర్ ఇప్పుడు మనం ఉన్నాంగా, సో మన నుంచి ఒక డెసిషన్ అనేది మనం ఇచ్చే ఇన్పుట్ కోసం అది వచ్చేసి డిపెండ్ అయి ఉంటుంది. అంటే మనం ఏమి అయితే ఇన్పుట్ ఇస్తామో సో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అది ఏం వర్క్ చేయాలనేసి. అండ్ ఒక కంప్యూటర్ యూస్ చేయాలంటే మనకు కొంచెం స్కిల్ అనేది అవసరం అండి. సో స్కిల్, మ్యాన్ పవర్ వచ్చేసి ఖచ్చితంగా కావాలి కంప్యూటర్ అనేది ఆపరేట్ చేయాలంటే. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హోప్ యూ guys enjoy this video. If you like this video, please like, share, subscribe to my channel. Thank you. Bye. See you in the next video.